కన్నీటి ధారలలోనే పడిచేతు విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే పడిచేతు గాలికి పూలతీగా నేలవాడిపోగా గాలికి పూలతీగా నేలవాడిపోగా గాలి అతనే కానీ వదిలివైపు చేరదీ నీరు చూసి చిగురి పనియవా విలువైనది బ్రతుకు కన్నీటి దారులలోనే పనిచేయకు అగాధమగు జలనిధిలోన ఆని ముత్యమున్నతులే శోకాల సంతునదాది సుఖమున్నదిలే అగాధమగు జలనిధిలోన ఆని ముత్యమున్నతులే శోకాల సంతునదాది సుఖమున్నదిలే ఏ తీగదానంతటరికి నీదరికి రాదు ఏ తీగదానంతటరికి నీదరికి రాదు శోధించి సాధించాలి అది ఏ తీరగుణము విలువైనది బ్రతుకు కన్నీటి దారులలోనే బలి చేయకు బ్రతుకు బలి చేయకు. Now I am asking one question. What is called Dhiragunam? How to develop our confidence in our heart and mind? Yes. Can you say anybody here? Those students come here and say answer. What is called Dhiragunam? Dhiragunam అని దేని అంటారు? మనం కాన్ఫిడెన్స్ ని ఎలా పెంచుకోవాలి, ఏది వచ్చినప్పుడు ఎలా ఉండాలి? మనం పాటకు ముందు చెప్తాం, దాని తర్వాత చెప్తాం, పాటలోకి చెప్తాం. ఎలా తెలుసుకోవాలి మన యొక్క కాన్ఫిడెన్స్ బాధలు వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి? ధీరగుణం అంటే ఏమంటారు? ఓకే, మొత్తం మీద అబ్బాయికి అర్థమైంది, మీ అందరికీ అర్థమైంది. నాకు తెలిసినంత వరకు మనకు బాధలు కలిగినప్పుడు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మనం మనలో కాన్ఫిడెన్స్ ని పెంచుకొని చక్కగా జీవితాన్ని కొనసాగిస్తారే తప్ప సూసైడ్కు పాల్పడకూడదు. అదే ధీరగుణం. ధీరుడు అంటే మగధీరుడు సినిమా తెలుసు కదా, ఆ మగధీరుడు సినిమాలోనే వదిలేదు. సో సినిమా పేరు చెప్తే మాత్రం అందరికీ అర్థమవుతుంది. ఆ మగధీరుడు అర్థమేమని చెప్తారు. ఓకే, సో మరి అబ్బాయికి టుమారో టుమారో